ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అకీదా తెలుగు కోటి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు అక్షయ అండ్ నేను లైఫ్ స్టైల్, డే ఇన్ మై లైఫ్, ఫ్యాషన్, ఆల్ రిలేటెడ్ కాంటెంట్ చేస్తాను. ఇఫ్ యూ రిలేట్ ఎనీ ఆఫ్ దిస్ వీడియోస్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి వీక్ ఇన్ మై లైఫ్. ఇవాళ సండే, నాకు వీకెండ్ హాలిడే. సో నేను నిన్నంతా రెస్ట్ తీసేసుకున్నా. ఇవాళ లులు మాల్కి వెళ్దాం అనుకుంటున్నా. నేను కొచ్చిలో వర్క్ చేస్తున్నా. ఇఫ్ యూర్ న్యూ హియర్, లులు మాల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ లంచ్ అండ్ ఆల్ అవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. జస్ట్ గ్లిమ్సెస్. లులులో 50% సేల్ నడుస్తుంది. యాక్చువల్గా నేను రెడీ అవుతూ చెప్పేస్తా. లులులో యాక్చువల్గా 50% సేల్ నడుస్తుంది. 50% సేల్లో మొత్తం లులు ఫ్యాషన్ స్టోర్, లులు హైపర్ మార్కెట్, మొత్తం అన్నిటి మీద 50% ఆఫ్ ఉంది. నేను ఎప్పటి నుంచో షూస్ తీసుకుందాం అనుకుంటున్నా అండ్ ఫ్యూ మేకప్ ప్రొడక్ట్స్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చూద్దాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో నాకు ఏమైనా దొరుకుతుందా లేదా. ఇవాళ లాస్ట్ డే యాక్చువల్గా. సో ఐ డోంట్ నో ఏమవుతుందో, బట్ అట్లీస్ట్ విల్ గో అండ్ ట్రై. ఏం లేకపోతే బౌలింగ్ ఆడేసి లంచ్ చేసేసి వద్దామని ప్లాన్. విల్ సీ ఏమవుతుందో. నేను లిప్స్టిక్స్ ఎప్పుడైనా యూజువల్గా ఒక 2-3 లిప్స్టిక్స్ మిక్స్ చేస్తాను. సో ఐ గెట్ మై పర్ఫెక్ట్ షేడ్ అకార్డింగ్ టు మై డ్రెస్. బట్ ఇవాళ నాకు నా ఫేవరెట్ ఇంకోటి ఉంటుంది, అది కనిపించట్లా. సో ఎంగన డూ ఇలా ఒక 3 డాట్స్ పెట్టేసి జస్ట్ నేను సో ఈ కింద లిప్ని నేను ఈవెంట్ టోన్ చేయడానికి చూస్తాను. కొంచెం ఎక్కువ అయింది, బట్ ఇట్స్ ఓకే. దాని మీద ఈ లిప్స్టిక్ పెట్టేస్తా. ఇది వచ్చేసి ఇది కూడా మాల్లోనే ఎక్కడో తీసుకున్నాను. లవ్ చైల్డ్ మసాబా అని ఏదో కొత్త బ్రాండ్. బట్ యా, నాకు ఎక్కువ ఇలాంటి కలర్స్ నచ్చుతాయి. ఇది నాట్ పింక్, నాట్ బ్రౌన్, మధ్యలో ఉంటుంది కొంచెం. నా షేడ్కి ఇవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనిపిస్తుంది. ఇంకా వీడియో ఇంకా కొంచెం రెడ్డిష్ కనిపిస్తుంది, కానీ రియల్గా బ్రౌన్ షేడ్స్కి దగ్గరలో ఉంటుంది. నాకు నార్మల్గా బ్రౌన్స్ అండ్ పింక్స్ మధ్యలో ఉండాలి. నాకు అలాంటి షేడ్స్ దొరకట్లేదు యాక్చువల్గా, లాంగ్ లాస్టింగ్ ఉండేవి. సో నేనేం చేస్తానంటే ఒక లిప్కి పింక్ పెట్టేసి ఇంకో లిప్కి బ్రౌన్ పెట్టేస్తా. సో నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరుకుతుంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ మై బ్యాగ్. నా కొత్త బ్యాగ్. గెస్. I'll show you my entire outfit. Make me feel the rush of valley. Everybody come on, let me know. That's the only one that's gonna take me wanna trust. Ekkadakkadunnadu. Ekkadakkadunnadu. Vaadu eppudu. ఆ లులు ఆఫర్స్ వల్ల ఏమో తెలియదు కానీ లులుకి ఊబర్స్, ర్యాపిడోస్ అసలు ఏవి దొరకలేదు చాలాసేపు. అండ్ ఉన్నా కూడా చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి రెగ్యులర్ కన్నా. బట్ స్టిల్ ఏదో ఒకటి వెళ్ళాలి కదా అని బుక్ చేసేసాను. కొంచెం షాపింగ్ చేసేసి ఇటు బౌలింగ్కి వచ్చేసాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ కెఫే. అండ్ అక్కడ నుంచి కాఫీ అండ్ డోనట్స్ తీసుకొని ఇక్కడ బౌలింగ్లో కూర్చొని కాసేపు బౌలింగ్ ఆడేసి బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంది పరిస్థితి. ఫుల్ జనాలు ఉన్నారనమాట. అది ఇంకా మార్నింగ్ 11:30-12 ఆ టైంకే. ఫుల్ అంటే ఫుల్ జనాలు. ఈవినింగ్ అయితే అసలు ఇంకా ఎక్కడ ఒక స్టెప్ వేయడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ తర్వాత లంచ్ చేసేసి వెళ్ళిపోయాం. నేను జస్ట్ ఇప్పుడే వచ్చాను లులు నుంచి. చాలా టైర్డ్ అయిపోయా. ఎందుకంటే అక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. లైక్ సీరియస్లీ అసలు ఏం షాపింగ్ చేయాలో కూడా నాకు అర్థం కాక వచ్చేసాను. అంతమంది జనాలు ఉన్నారు. వెళ్ళగానే కొంచెం షాపింగ్ చేశాను. కొంచెం మేకప్ ప్రోడక్ట్స్ అవి ఇవి కావాలంటే కొనుక్కున్నాను. అండ్ దెన్ బౌలింగ్ ఆడడం కాసేపు. తర్వాత నేను షూస్ వెతికాను, బట్ అన్నీ నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోయినాయి. నేను ఒక మంచి బ్లాక్ షూ కోసం వెతుకుతున్నా, బట్ టూ మచ్ బడ్జెట్ వద్దు. ఎందుకంటే నేను అంత త్వరగా అంత రెగ్యులర్గా యూస్ చేయను. నా దగ్గర ఉన్నవి నేను ప్రాపర్గా మెయింటైన్ చేయలేకపోతున్నా. నాకు మా అన్న కొన్ని ఇచ్చాడు నైకీవి. అవే నేను ప్రాపర్గా మెయింటైన్ చేయలేక నాకు బాధ వేస్తుంది అనమాట. వేసుకున్నప్పుడల్లా ఎందుకు దీన్ని ఇలా పాడు చేసేసాను అనేసి. సో అందుకనే నేను మంచి షూ కొనడానికి కూడా నేను చాలా ఆలోచించాను. బట్ నాకు ఒకటి నచ్చింది, అది 16,000 ఉంది. సో అది టూ మచ్ అవుట్ ఆఫ్ బడ్జెట్. నేను ఒక 5,000 మ్యాక్సిమం అనుకుని వెళ్ళా.
బట్ ఆఫర్ తర్వాత కూడా అవి మ్యాక్సిమం 10 అట్లా అవుతున్నాయి. అంత పెట్టి ఇప్పుడు అవసరం లేదు. నేను రీసెంట్గానే నా బ్యాగ్ కొనుక్కున్నాను, నా గెస్ బ్యాగ్ కొనుక్కున్నాను. సో నేను వద్దు ఇప్పుడు అనుకొని వదిలేసా. అండ్ చూపిస్తా, ఎక్కువేం కొనలేదు, జస్ట్ వెరీ లైట్, ఎందుకంటే అసలు అక్కడ గ్యాపే లేదు నుంచోడానికి. అందుకనే నాది నేను ఈ కన్సీలర్ వాడతా, మెబ్లిన్ ఇన్స్టెంట్ ఏజ్ రిమైండర్ ఎరేజర్ అని. ఈ కన్సీలర్ చాలా 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 బాగుంటుంది అండ్ మంచి కవరేజ్ ఇస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ జస్ట్ ఇది నా అండర్ ఐస్ అండ్ ఇక్కడ నాకు కొంచెం బ్లాక్ మార్క్స్ ఉంటాయి, అక్కడ వరకు పెట్టేసుకొని ఐలైనర్ లిప్స్టిక్ వేసుకొని నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. నేను ఇంక అంతకు మించి ఏం పెట్టను, స్కిన్ కేర్ వాడతాను అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అండ్ నేను ఒక లిప్స్టిక్ కూడా కొన్నాను, అదే ఈ షేడ్, అదే చాలా 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 వెతికి ఈ షేడ్ కొన్నాను. ఈ షేడ్ నాకు నచ్చింది, బాగుంది. యాక్చువల్గా ఏమంటే బై 2 get 1 ఉందన్నమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మెబ్లిన్లో ఒకటి, లారియల్లో ఒకటి తీసుకున్నాను. ఏదన్నా బ్రాండ్లో 2 కొంటే ఒకటి ఫ్రీ వస్తుంది. మెబ్లిన్లో వెతికాను, నాకేమైనా ఇంకోటి ఏమైనా అవసరం ఉందా అని. మెబ్లిన్ లిప్స్టిక్స్ షేడ్స్ నాకు నచ్చలేదు అక్కడ ఉన్నవి, సో అది తీసుకోలేదు. ఇంకా మెబ్లిన్లో నాకు ఇది ఒక్కటే ఉంది, మిగిలినవి అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ మెబ్లిన్వి, సో నాకు దొరకలేదు. లారియల్లో ఏదో టింటెడ్ సీరమ్ అని ఒకటి చూశాను, అది అమ్మ ఈ సైడ్ ఆఫ్ ఫేస్కి వేసింది. నాకేం పెద్ద డిఫరెన్స్ ఐ మీన్ బాగుంది, బట్ అవసరమా? జస్ట్ డైలీ వేర్కి ఫౌండేషన్ లాగా అండ్ టింటెడ్ లాగా వర్క్ అవుతుంది అని చెప్పి ఇచ్చింది, బట్ నాకు ఎందుకో అవసరం అనిపించలేదు. సో ఇదొక్కటి చాలని ఇదొక్కటి కొనుక్కున్నాను. అండ్ నాతో వచ్చిన వాళ్ళు కొంచెం జ్యువెలరీ అవి కొనుక్కున్నారు, ఇవి నాతోనే ఉండిపోయినాయి, కవర్ నా దగ్గర ఉంది కాబట్టి. సో యా, దిస్ ఈజ్ మై మినీ హాల్. నాకు ఈ లిప్స్టిక్ నచ్చింది యాక్చువల్గా, డార్క్ ఉంది కొంచెం, బట్ నా ఫేస్కి బాగా సెట్ అయింది అనిపిస్తుంది డార్క్ ఉన్నా కానీ. నాకు జనరల్గా ఇంత రెడ్ షేడ్స్ నచ్చవు, బట్ ఇది బాగుంది అనిపించింది. నేను ఇక్కడ వేసుకొని చూపిస్తాను, ఇది మంచి గ్లాసీ ఫినిష్ కూడా వస్తుంది. చూసారా, నేను జస్ట్ ఒక్క స్వాచ్ చేశాను అంతే. బ్రైట్ రెడ్ మనం కొంచెం పెట్టుకుంటే చాలు. యాక్చువల్గా కొంచెం పెట్టుకుంటే చాలు, చాలా కొంచెం బ్రైట్గానే ఉంది, బట్ ఇట్స్ ఫైన్ అనిపించింది. నేను జస్ట్ లైట్గా పెట్టేసుకుందాము అనుకున్నాను. సో అండ్ నేను మార్నింగ్ ఎప్పుడో పెట్టుకున్నా, ఇది స్టిల్ ఇంకా ఉంది. నేను లంచ్ కూడా చేశాను, స్టిల్ పోలేదు, ఓన్లీ ఈ ఎడ్జెస్ వరకే పోయింది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్, లాంగ్ లాస్టింగ్. సో యా, గుడ్ పర్చేస్ అనుకుంటున్నా. చూద్దాం, బాగుంటే నేను మళ్ళీ క్లియర్గా వాడి చెప్తాను. మై కాఫీ ఈజ్ గెట్టింగ్ రెడీ. మిల్క్ బాయిల్ అయిపోయింది అండ్ దీన్ని ఇది వాడి పాలు పోస్తుంది. దీనిలో షుగర్ ఏం దీనిలో ఇలా, నేను దీనిలోనే కాఫీ అండ్ షుగర్ వేసా. పర్ఫెక్ట్. ఫిల్టర్ కాఫీ డికాషన్ అనమాట. నేను కొత్తగా ఆర్డర్ పెట్టా, కోతాస్ కాఫీ అంట. నేను ఇంతకుముందు ఐడి ఫిల్టర్ కాఫీ అని ఉంటుంది, అది యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు కోతాస్ ఫిల్టర్ కాఫీ అని కొత్తగా చూసా, ఇది కూడా బాగుంది. ఇది ఇంకా బాగుంది యాక్చువల్లీ ఐడి దానికన్నా. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ డికాషన్ కాఫీ రైట్ నా. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.